ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాభ్యామలమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువుల నమస్కారం. ఈరోజు మనం అర్జున విషాద మొదటి అధ్యాయం యొక్క సారాంశం తెలుసుకుందాం. మనం ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలంటే రెండు విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఒకటి బాహ్యమైన శుభ్రత, రెండు మనలో రోగనిరోధక శక్తి. మనం ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండాలి, కానీ అవి ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఆ ప్రాంతాల్లో రోగాలు ఉంటూనే ఉంటాయి. అంటే ఎటువంటి వాతావరణంలో అయినా రోగ క్రిములు ఉంటూనే ఉంటాయి. అందువల్ల శుచిగా ఉండే దేశాల్లో కూడా ఆపరేషన్ చేసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. బాహ్యంగా తీసుకునే జాగ్రత్తలు చాలవు, మన రోగ నిరోధక శక్తి కూడా బాగుండాలి. ఇప్పుడు మనం ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం మనలో ఉన్న రోగ నిరోధక శక్తి. ఒక డాక్టర్ ఇలా అన్నాడు, ఒక వ్యక్తికి క్షయవ్యాధి ముదిరిపోయినా, అది అంటువ్యాధి అయినా, అతను 20 మంది ఆరోగ్యకరమైన మనుషుల నోట్లోకి ప్రత్యక్షంగా గాలి ఊదినా మహా అయితే 4-5 ఆ రోగాన్ని పొందుతారు. కానీ తక్కిన వాళ్ళు ఆరోగ్యకరంగానే ఉంటారు. ఎందుకంటే అది మనకు భగవంతుడు ఇచ్చిన గొప్పవరం. ఎటువంటి రోగములు ఎదురైనా దాన్ని ఎదుర్కొనే శక్తి మన శరీరంలో భగవంతుడే ముందు అమర్చాడు. అందువల్ల మన శరీరానికి ఆరోగ్యాన్ని చెందిన 2 సూత్రాలు పాటించి బాహ్య శౌచం ఒకటి, రోగ నిరోధక శక్తి. ఒకే వాతావరణంలో ఉన్న అందరి ఆరోగ్యం ఒకలాగా ఉండదు. ఉదాహరణకు కుళాయి నీళ్లు తాగినా బాగానే ఉంటారు కొంతమంది, మినరల్ వాటర్ తాగినా అడ్డం పడతారు కొంతమంది. ఎందుకు ఈ వ్యత్యాసం? అది వారి శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒకళ్ళ రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటే మరొకరికి తక్కువ ఉంటుంది. ఇదే సూత్రాన్ని మానసిక ఆరోగ్యాన్ని కూడా విస్తరింపజేసేయాలి. మానసిక ఆరోగ్యం అంటే మనసులో కలిగే భయం, ఆందోళన, కోపం, ఒత్తిడి, ఈర్ష, అసూయ, ఆత్మాన్యూన్యత భావాలు లేకపోవడం, కామ, క్రోధ, మోహ, మదమాశ్చర్యాలనే షడ్వికారాలు లేకపోవడం. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా బాహ్య ప్రపంచాలను నిందిస్తాం. మన బాధకు కారణం ఎవరినో వేలు చూపిస్తాం. భార్యనో, పిల్లలను, తల్లిదండ్రులను, ఎవరినో ఒకరిని నిందిస్తాం. కానీ అది పొరపాటు. మానసిక ఆరోగ్యానికి కూడా 2 అంశాలు పరిగణలో తీసుకోవాలంటుంది శాస్త్రం. అది బాహ్య ప్రపంచం, మన మానసిక స్థితి. మనస్సు ఒకటే కారణం కాదు, కానీ మనస్సు కూడా ఒక ముఖ్యమైన కారణం. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే బాహ్యంగా చూస్తాం. భార్యను, పిల్లలను మార్చడానికి ప్రయత్నిస్తాం, మన చుట్టూ ఉన్న వారిని మార్చడానికి ప్రయత్నిస్తాం, ప్రభుత్వాన్ని కూడా మార్చాలనుకుంటాం. అంటే ఎంతసేపు బాహ్యంగా చూస్తున్నాం సమస్య. కానీ మన మనస్సు ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే శక్తి ఉందో లేదో గమనించాం. మన మానసిక ఆరోగ్యం బాగుంటే బయట వాతావరణం శుభ్రంగా లేకపోయినా మన రోగనిరోధక శక్తి ఎంత బాగుంటుందంటే మనకి ఏ రోగాలు రావు. ఆరోగ్యకరమైన శరీరం అని ఎప్పుడు చెప్పగలము? తరచు రోగాలు రాకపోవటం, వచ్చినా వాటి తీవ్రత తక్కువ ఉండటం, అవి ఉంటే సమయం తక్కువ ఉండటం, అవి వచ్చి వెళ్ళాక అవస్థ పడకపోవటం. ఇదే సూత్రాన్ని మనసుకు ఉపయోగిస్తే మనస్సు దృఢంగా ఉంటే ఇంతకుముందు చూసిన భయం, ఆందోళన, కోపం, ఒత్తిడి, ఈర్ష్య, అసూయ, ఆత్మనంజిత లాంటి మానసిక వికారాలు తరచు రాకపోతే కుటుంబం అదృష్టం బాగుంటుంది అని చెప్పవచ్చు. మన కోపం ఎక్కువ రాకపోతే మన మానసిక ఆరోగ్యం మాట ఎట్లా ఉన్నా కుటుంబం హాయిగా ఉంటుంది. శారీరక ఆరోగ్య విషయంలో లాగానే మానసిక ఆరోగ్యం బాగుంటే కోపం లాంటి అనారోగ్యాలు కూడా తరచు రావు. వచ్చినా వాటి తీవ్రత తక్కువగా ఉంటుంది, అవి నిలిచే సమయం కూడా తక్కువ ఉంది. ఉత్తమే క్షణ గోపస్య మధ్యమే ఘటికాద్భయం అధమే స్యాన్ అహోరాత్రం పాపిష్టే మరణాంతికః. ఉత్తమే క్షణ కోపస్య, ఉత్తమునికి కూడా కోపం వస్తుంది, కానీ అతని ఆరోగ్య చిహ్నం ఏమిటి? చిహ్నం అతని కోపం క్షణకాలమే ఉంటుంది, వెంటనే మధ్యమే ఘటికాద్వయం అంటే మధ్యమని కోపం 1.5 గంట ఉంటుంది. అధమే స్యాన్ అహోరాత్రం, అధముని కోపం ఒక రాత్రి పగలు అంటే 24 గంటలు ఉంటుంది. పాపిష్టే మరణాంతికః, పాపి కోపం అంతా మరణించే వరకు పోదు, అంటే అతను క్షమించనే లేడు. అందువల్ల ఆరోగ్యపరమైన మనస్సు అంటే కోపం తరచు రానిది.
వచ్చిన తీవ్ర రూపం దాల్చింది. ఎక్కువ కాలం కోపం నిలవనిది, కోపం పోయాక దాని ప్రభావం ఉండదు. కొంతమందికి నిరాశ స్పృహలు కలిగితే ఒక పట్టాన పోవు, నెలల తరబడి సంవత్సరాల తరబడి అందులో కూరుకుపోతారు. అందువలన ఆరోగ్యకరమైన మనసుకు 2 అంశాలు కూడాలి. బాహ్య ప్రపంచం, అంతరిక శక్తి. మనుషులు ఎంతసేపు బాహ్య ప్రపంచం గురించే మాట్లాడతారు. ఉద్యోగ వాతావరణం బాగుండకపోతే ఉద్యోగం మారు, భార్యతో పడకపోతే మరవేళ పెళ్లి చేసుకో, ఇల్లు బాగుండకపోతే వేరే ఇంటికి మారు అంటూ సలహాలు ఇస్తారు. కానీ వేదాంతం నిన్ను మార్చుకో అంటుంది. మన మానసిక స్థితిని స్థిరపరచుకుంటే బాహ్యంగా ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడినా కూడా మనం చలించం. బాహ్యాంశాలు కలగజేసే మానసిక ఆందోళన నుంచి ముక్తి పొందడమే మోక్షం. ఆ విషయం కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెబుతాడు. స్వస్తి. జై శ్రీరామ్.